నమస్తే అండి అందరికి. ఇది సండే మార్నింగ్ బ్లాగ్. సో సండే అయినా కానీ మీరు తమిళలో చూసుంటే మీకు అందరికి అర్థమై ఉంటుంది. సో మేము తమిళనాడుకి అన్నది వెళ్ళాలని ప్రోగ్రామ్ ఉంది. సో అందుకని చెప్పి కొంచెం తొందరగా వెళ్తున్నాం. అక్కడ మార్నింగ్ 9కే ఉండాలన్నారు. చిన్న పూజ ఒకటి ఉంది, ఆ పూజ కోసం వెళ్తున్నాము. సో కాబట్టి తొందరగా రెడీ అవ్వాలని చెప్పి ఎర్లీ మార్నింగ్ మామూలు టైం కన్నా కొంచెం తొందరగానే ఈరోజు లేచి ఫ్రెష్ అయ్యి పూజ చేసుకుంటున్నాను. సో మామూలుగా అయితే పూజ చేసుకొని మిగిలిన వర్క్స్ చేయడం వల్ల కొంచెం నాకు పీస్ఫుల్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఫస్ట్ పూజ కంప్లీట్ చేసుకునేస్తున్నాను. సో పూజ కంప్లీట్ చేసుకునేసి మిగిలిన వర్క్స్ కావాలంటే మనం రిలాక్స్గా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. ఇంకా మా పాపకి స్కూల్ ఉంది ఈరోజు. తనకు యాన్యువల్ డే ప్రోగ్రామ్ దగ్గరలో ఉంది. సో అందుకని చెప్పి తనకు డాన్స్ ప్రోగ్రాంలో ఉంది. ఇంకా ప్రాక్టీస్ ఉందని చెప్పి వాళ్ళ సార్ అయితే పంపించలేదు. ఈరోజు కూడా సండే కూడా పెట్టుకున్నారు డాన్స్ క్లాస్. సో తను అక్కడికి వెళ్ళాలని చెప్పింది. తన కోసం అని చెప్పి ఇంకా టిఫిన్ లంచ్ రెండు రెడీ చేసేసాను. మేము లేకపోయినా తను టిఫిన్ తినేసి బయలుదేరేస్తుంది. వాళ్ళ బాబాయ్కి చెప్పాము డ్రాపింగ్ పికపింగ్. తను తీసుకొచ్చినారు. ఇంకా తను టిఫిన్ చేసుకొని క్యారియర్కి కట్టేస్తున్నాను. క్యారియర్ తీసుకొని వెళ్ళిపోయింది. సో ఇంకా మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము. మేము స్టార్ట్ అవ్వడమే చాలా లేట్గా స్టార్ట్ అయ్యాము. టైం అయిపోయింది. సో ఇంకా అందుకని చెప్పి హైవే పైన వెళ్ళిపోయినాము. హైవే పైన ఇక్కడ చూసారంటే 140లో వెళ్తున్నారు. మా హస్బెండ్ చెప్తూనే ఉన్నారు మా మామయ్య స్లోగా వెళ్ళమని చెప్పి. ఇంకా హైవే పైన స్టార్ట్ చేసాము. ట్రాఫిక్ ఏం లేదు, తొందరగా వెళ్ళిపోయినాము. ఇక్కడ చూసినట్లయితే నేను, మా అత్తమ్మ వాళ్ళిద్దరు, మా మామయ్య, ఇంకా మా హస్బెండ్. సో మేము స్టార్ట్ అయ్యాము తమిళనాడుకి. మిగిలిన వాళ్ళు ముందు రోజే వెళ్ళారు కొంతమంది. ఈరోజు మార్నింగ్ మేము వెళ్ళాము, మేము స్టార్ట్ అయ్యాము. సో అరౌండ్ 1 అవర్కి రీచ్ అయిపోయాము. కొద్దిగా టైం పట్టింది. అంటే కొంచెం దూరం అయితే ట్రాఫిక్ లేదు, కానీ కొంచెం డిస్టెన్స్లో అయితే చాలా ట్రాఫిక్ ఉండింది. రోడ్ కన్స్ట్రక్షన్ జరగడం వల్ల. సో ఇక్కడ పూజ అన్నది మునీశ్వరుడికి పెడుతున్నారు మా పిన్ని వాళ్ళు. సో వాళ్ళ పొలంలో పెట్టారు. సో అందరికీ తెలిసిన విషయమే, మునీశ్వరుడు అంటే మనము పొలంలోనే పెడతాము. సో ఇక్కడ అయితే అందరూ వచ్చేసారు, మా రిలేటివ్స్ అంతా, అన్న వాళ్ళు, వదిన వాళ్ళు, వాళ్ళ పిల్లోళ్ళు. మేమే లేట్ అందరికన్నా వెళ్ళడము. అప్పటికే పూజ స్టార్ట్ అయిపోయింది. పూజ చేస్తూ ఉన్నారు మేము వెళ్ళే కొద్దికి. మేము వెళ్ళే కొద్దికి అసలు పూజ అయిపోతుందేమో అనుకున్నాము. బట్ లక్కీగా మేము వెళ్ళేటప్పటికి ఇంకా పూజ జరుగుతూ ఉంది. సో అక్కడ పూజ అయిపోయిన తర్వాత పక్కనే అక్కడే లంచ్ కూడా ఏర్పాటు చేశారు. వంటలంతా కూడా అక్కడే చేశారు. సో అక్కడ గ్రామ దేవత అనేసి అని చెప్పి మా వదిన వాళ్ళు ఇద్దరు అక్కడ పూజ చేస్తున్నారు. ఇక్కడ మేమంతా కొంచెం రిలాక్స్ అవుతున్నాము. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో ఇక్కడే చూసుకున్నట్లయితే మనకు వంట వాళ్ళని పెట్టారు. ఇక్కడే వంట అంతా కూడా చేసేసారనమాట. సో లంచ్ చేసుకొని ఇంకా బయలుదేరుతాము అనేసి అని అనుకున్నాము. సో ఇక్కడ మా పాపతో కొంచెం, మా చిన్నమ్మాయితో కొంచెం అటు ఇటు తనతో మాట్లాడుతూ ఉన్నాను. అందరూ వాళ్ళు బ్యాచ్ వైజ్ ఒక చోట కూర్చొని అంతా ముచ్చట్లు పెట్టుకో ఉన్నారు. లంచ్ చేసుకొని నేను, మా వారు, మా అత్తమ్మ అయితే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే నెక్స్ట్ డే మా బ్రదర్ ఎంగేజ్మెంట్ ఉంది. ఆ వర్క్స్ కొన్ని చూసుకోవాలని చెప్పేసి బయలుదేరేసాము. ఈ వ్లాగ్ ఇంతే అండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.